ఏం చేస్తున్నారు ఇద్దరు? స్పానిష్ ఆమ్లెట్. స్పానిష్ ఆమ్లెట్. స్పానిష్ ఆమ్లెట్. నార్మల్ ఆమ్లెట్ పేరు పెట్టారా మీరు? అంటే ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సాల్ట్ వేస్తాను, ఇందులో కొంచెం కారం వేస్తాను. అంటే కొంతమంది ఆమ్లెట్లు వేస్తారు కదా, నేను ఇక్కడ వేసేస్తాను అనమాట. వేసేసి గట్టితోటి ఇదేంటంటే ఫ్రై అవుతుంది. ఇదిగో ఇక్కడ టమాటాస్ చూసావా ఎంత ఉన్నాయి. కొంచెం ఆయిల్ కావాలి. ఎవరు చెప్పారు మీకు? మనం చెప్పు ఒకసారి చెప్పు. అవును, ఇన్ని మారుస్తున్నావు ఏంటిది? ఏంటి అప్ అండ్ డౌన్? ఆ పెనంలోనే, ఆ కర్రీ పెనంలోనే దోశలు అన్ని బాగా వస్తాయి, అందుకే అది మార్చట్లేదు. సర్లేదు, లాస్ట్ సైడ్ పెళ్ళి అయితే సార్లో పంపించద్దు. చిచ్చి, ఒక కళాయి ఒకటి ఉంటుంది. ఉందండి, ఉంటాయి మరి అలాంటి వాటిల్లోనే టేస్టీగా ఉంటాయి వంటలు. ఓకే, ఇప్పుడు ఏం చెప్తే ఇలాగా మంట తగ్గిస్తున్నారా? ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఇట్లా కానీ టైం పడుతుంది. ఓకే, నిమిషం. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఉప్పు కారం, కొంచెం పాలు వేసుకోవాలి. 6 గుడ్లు వేస్తాను, ఉప్పు కారం, చిన్న పెప్పరు, ఎగ్స్లో మిల్క్ వేసుకుంటే జస్ట్ ఒక 2-3 స్పూన్స్ పఫీగా కేక్లా వస్తుంది. మిల్క్ వేస్తారు అయితే? వేస్తాను, అందుకే ఇలా చూడు. యాక్చువల్గా దీనికి ఇంకొకలా ఉంటే బాగుంటుంది, బట్ ఇట్స్ ఓకే. ఎలా ఇంకొకలా అంటే? పఫీగా కేక్ లాగా వస్తుంది. అంటే రొట్టిది ఉంటుందా, అది చేస్తే ఆనియన్స్ వేసుకోవచ్చు. డాడీ ఏరి హాట్ వాటర్ పెట్టండి. వచ్చింది. చూసారా, పిజ్జాలా ఉంటుంది. యాక్చువల్గా దీనికి కావాల్సింది ఏంటంటే ఇలాంటి దాంట్లో అనుకోండి, ఇలాంటి కళాయిలు అయితే డబ్బు రొట్టెలాగా పిజ్జా యాస్టీజ్గా పిజ్జా ప్యాన్ కేక్లా వస్తుంది అనమాట. కళాయి కావాలా మీకు? కళాయి అయితే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేది, బట్ స్టిల్ ఓకే, బాగుంది. ఆమ్లెట్ అనుకున్నాను, బట్ వెదర్ డిమాండ్ చేస్తుంది అనమాట. ఇదిగో చూసావా, పిజ్జా ఆమ్లెట్ అంటే టమాటో ఆమ్లెట్. చూసావా నీళ్ళకి ఎంత ఎర్రగా ఉంది ఇది.